నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. ఇది ఒడిశాలోని కేంద్రపారా నుండి వచ్చిన కమలా సామంతరాయ్ గారి అద్భుతము. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క అనంతమైన కృప వలన జరిగిన ఒక శక్తివంతమైన అద్భుతాన్ని నేను వినయంగా పంచుకుంటాను. ఒక వేసవి సాయంత్రం నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మా ఇంటి వెనుక అకస్మాత్తుగా పిడుగు పడింది. తరువాత ఉరుము వచ్చింది. 3 కొబ్బరి చెట్లు మంటల్లో చిక్కుకున్నాయి. మండుతున్న ముక్కలు తీవ్రంగా పడిపోతున్నాయి. మా ఆజ్బెస్టాస్ పైకప్పు గల ఇంటి వెనుక ఒక గడ్డి నిర్మాణం ఉంది. మరియు మొత్తం ఇల్లు మంటల్లో మునిగిపోతుందేమోనని నేను భయపడ్డాను. సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. మరియు రగులుతున్న మంటల ముందు నేను నిస్సహాయంగా నిలబడ్డాను. పూర్తిగా లొంగిపోయిన ఆ క్షణంలో మా ఇంటిని రక్షించమని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ను నేను తీవ్రంగా ప్రార్థించాను. అద్భుతంగా క్షణాల్లోనే భారీ వర్షం కురవడంతో మంటలు పూర్తిగా ఆరిపోయాయి. మా ఇల్లు ఎటువంటి నష్టమూ లేకుండా రక్షించబడింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృప ఎంత అనంతము మరియు కరుణామయమైనది. వారు అసాధ్యాలను సుసాధ్యంగా మారుస్తారు మరియు వారి భక్తులను తప్పకుండా రక్షిస్తారు. కోట్లాది కృతజ్ఞతతో వారి దివ్య కమల పాదాల వద్ద నా వినయపూర్వకమైన ప్రణామాలను అర్పిస్తున్నాను.